సరే, ఎన్నో డే? సెకండ్ డే. ఎన్నో లెసన్? థర్డ్ లెసన్. ఎంతమంది నిన్నటి 2 లెసన్స్ మెమరీ వర్సెస్ నేర్చుకున్నారు? 2 పాఠంల మెమరీ వర్సెస్ ఇద్దరే వ్యక్తినారు. ఏ రోజు మెమరీ వర్స్ ఆ రోజు నేర్చుకోవడం చాలా మంచిది. ఒకేసారి నేర్చుకోవడం కంటే కదా, వెంటనే నేర్చుకోవాలి. ఈరోజు మనం థర్డ్ లెసన్. మన లెసన్ పేరు ఉగ్రత పాత్రలు, ఇష్టమైన పాత్రలు. ఉగ్రత పాత్రలు, ఇష్టమైన పాత్రలు. ఉగ్రత పాత్రలు అంటే vessels of wrath, vessels of pleasure. కనుక ఉగ్రతకు దేవుడు, ఉగ్రత అంటే కోపానికంటే ఎక్కువ దాన్ని ఏమంటారు? ఉగ్రత. కోపం అంటే పేరెంట్స్ కోపగిస్తారు కనుక అధిక కోపానికి మించి చాలా దాన్ని ఏమంటారు? ఉగ్రత అంటారు. కనుక మన లెసన్ పేరు వెజల్స్ ఆఫ్ wrath, వెజల్స్ ఆఫ్ ప్రెషర్స్. కనుక పాఠం వినక ముందు చిన్న ప్రార్థన చేసుకుందాము. అందరం మోకాళ్ళ మీదకి వస్తాము. ప్రభు సహాయం కళ్ళు మూసుకోండి. ప్రియమైన తండ్రి, పరిశుద్ధుడైన దేవా, యేసుక్రీస్తు ప్రభువు వారి శ్రేష్టమైన ఘనమైన నామంలో మీ పాదములకు ఎంతో వందనాలు నాయన. మరి స్థాయిలో మీరు అనుగ్రహించిన VBS బట్టి మేము ఎంతో స్థుతిస్తూ వస్తున్నాం. ఆలస్యమైనప్పటికీ చక్కగా మీ కార్యాలను నెరవేర్చే దేవుడు చూపలుచుకుంటూ వచ్చినందుకై మీకు ఎంతో వందనాలు ప్రభావ. ప్రత్యేకంగా ఏ కాలం కూడా సింగింగ్లో సహాయపడినారు. మేము లెసన్ల కొరకు మీ సన్నిధికి వచ్చినాం. మీరే మా మధ్య టీచర్గా, మాస్టర్గా ఉండి మా బిడ్డలతోనూ మాతోనూ మాట్లాడండి. చేరవచ్చిన సీనియర్ బిడ్డలందరినీ బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. ఏ ఉద్దేశంతో సీనియర్ క్లాస్కి తీసుకుని వచ్చినాడో ఆ ఉద్దేశం సంపూర్ణంగా మా బిడ్డల మధ్యలో నెరవేర్చండి. ఇంకా ఎవరైనా మీ ఏర్పాటులో ఉంటే బిడ్డని ఆయన నడిపించండి. వేరే క్లాస్కి అయినా రావడానికి సహాయం చేయండి. ఇలాగ ప్రభావ క్లాస్ అంతటి పైన మీ అధికారంలో ఒప్పుకుంటూ అల్పురాల్ని, అయోగ్యురాల్ని మీ బిడ్డల యొద్ద నిలబడి పరిచయం చేసేదానికి ఎట్టి యోగ్యత లేదు. ప్రభావ మీరు కొంత సంపూర్ణంగా నన్ను కడిగి ఖాళీ చేసి యోగ్యమైన పాత్రలో వాడుకుంటూ రావాల్సిందిగా ప్రార్థన చేస్తూ మీ రక్త ప్రోక్షకులు ఇది ఆవరణాన్ని నన్ను బిడ్డలందరినీ ఎత్తిపట్టుకోండి. డిస్టర్బెన్స్ అయిన ప్రతి దాని నుంచి మనం కనిపించాం. మా గమనమంతా మా ప్రభు వైపే ఉండేలాగా సహాయం చేయండి. యేసు ప్రభు వారి శ్రేష్టమైన నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఫస్ట్ లెసన్ పేరు వరకు చెప్పగలుగుతారా? ఘనమైన పాత్రలు, గణనీయమైన పాత్ర. ఎవరు ఆ ఘనమైన పాత్ర, గణనీయమైన పాత్ర? లేచి నిలబడి చెప్పాలి, ఎందుకంటే నేను రాలేదు కదా. చెప్పండి, చెప్తున్నాను. లేచి నిలబడి చెప్తే నాకు వెరీ గుడ్. సెకండ్ లెసన్ మర్చి పాత్రలు. మర్చి పాత్రల గురించి ఏం నేర్చుకున్నారు? ఎవరి లైఫ్ బైబిల్ సేమ్ డేవిడ్ అండ్ అబ్షాలోం కదా నేర్చుకుంటుంది మీరు. సరే, ఈరోజు ఉగ్రత పాత్రలు, ఇష్టమైన పాత్రలు. మన భాగము 2 శామ్యూయల్ 2వ సమూయేలు గ్రంథము 18వ అధ్యాయం. ఈ చాప్టర్ అంతా కూడా మన లెసన్ ఇది. కానీ మొదటి 4 వచనాలు చదువుకున్నాము. ఫస్ట్ 4 verses నేను ఒక వర్స్ చదువుతాను, మీరు ఒక వర్స్ చదువుతాను. 2 శామ్యూయల్ 18th చాప్టర్ అంతా తీసి పెట్టుకోవాలి. ఇది ఏమన్నా లెసన్. అందరి దగ్గర బైబిల్స్ ఉన్నాయా? మీ సొంత బైబిలే ఉందా? దావీదు తన ఎదురున్న జనులను లెక్కించి వారి మీద సహస్రాధిపతులను, శతాధిపతులను నిర్ణయించి చదవండి. జనులు నీవు రాకూడదు, మేము పారిపోయినను జనులు దానిని లక్ష్య పెట్టరు. మాలో సగం మంది చనిపోయినను జనులు దానిని లక్ష్య పెట్టరు.
మా వంచి 10,000 మందితో నీవు సాగి, కాబట్టి నీవు పట్టణమందు నిలిచి మాకు సహాయం చేయవలనని అతనితో చెప్పిరి. అబ్షాలోము ఎవరి కుమారుడు? దావీదు. కనుక దావీదు కుమారుడే దావీదుకు వ్యతిరేకంగా లేచినాడు కదా. హెబ్రోనుకు వెళ్ళి నేనే రాజుని ప్రకటించుకుంటూ వచ్చినాడు. కనుక వీళ్ళంతా మళ్ళీ తన భార్య నుంచి తప్పించుకునేదానికి దావీదుతో పాటు చాలామంది ఎక్కడికి వెళ్ళినారు? అరణ్యానికి వెళ్ళినారు. అరణ్యమందు తిరిగి వీళ్ళంతా అబ్షాలోముతో యుద్ధం చేయాలని ఈరోజు మన లెసన్లో యుద్ధానికి సిద్ధపడ్డారు. మొదటి 4 వచనాల్లో 3 భాగాలు చేస్తున్నారు. ఎవరు? దావీదు. ఒక భాగమేమో యోవాబు చేతి కింద కదా, దానికి లీడర్. అర్థమవుతుందా? యుద్ధానికి వెళ్తా ఉన్నారు. ఎవరు? దావీదు, తనతో ఉన్నవారు. ఎవరి మీదకి? అబ్షాలోము. సో యుద్ధానికి వెళ్ళేదానికి 3 భాగాలు చేసినారు. ఒక భాగము ఎవరు? యోవాబు, సైన్యాధిపతి కదా. రెండవ భాగం ఇత్తడి. మూడోది యోవాబు అభిషయ్. రెండవ భాగము అభిషయ్ చేతి కింద. ఎవరైనా యోవాబు సహోదరుడు అనమాట. తర్వాత గిత్యుడైన ఇత్తై చేతి కింద. అయితే దావీదు వస్తాను యుద్ధానికంటే అందరు ఏమని చెప్తున్నారు? దావీదు రాజా, నువ్వు రావద్దు, నువ్వు పట్టణం అక్కడే నిలిచి ఉండు. ఎందుకంటే నువ్వు మేము ఎక్కడికైనా పారిపోగలుగుతాం, ఒకవేళ మనం చచ్చిపోయినా పర్లేదు, కానీ నీవు మటుకు చనిపోయేదానికి కానీ నువ్వు ఓడిపోయేదానికి వీలు లేదని చెప్పి నువ్వు పట్టణంలో నిలిచి ఉండి మాకు సహాయం చేయాలి అని చెప్తూ వచ్చిన. కనుక దావీదు ఎంతటితో సమానం అంట? మా వంటి 10,000 మందితో సమానం. 10,000 మంది ఈక్వల్స్ టు డేవిడ్. అంటే ఎంత స్ట్రాంగ్ కదా. 2-3 మనం కంపేర్ చేసుకోలేం. 10,000 మందితో సాధ్యాన్ని వాళ్ళు అంతగా దావీదును కనపరిచినారు. దావీదు కూడా మీకు ఏది ఇష్టమో అది చేయండి అని చెప్పినారు. అయితే దావీదు ఒక మాట అన్నాడు. 5th verse చూడండి. ఆ మాట: అప్పుడు రాజు యోవాబును అబీషైని ఇత్తైని పిలిచి నా నిమిత్తమై యవనుడైన అబ్షాలోమును ఏం చేయాలా? దయచూపుడని ఆజ్ఞాపించారు. యుద్ధానికే పోతా ఉన్నారు. ఎవరు? అబ్షాలోమును. పిల్లలు ఇంకా వస్తూ ఉన్నారంట. సరే, మన పాట మనము చూస్తాము. 5వ వచనం చదువుతాం. మళ్ళీ చదవండి అందరూ. అప్పుడు అందరు కలిసి అప్పుడు రాజు యోవాబును అబీషైని ఇత్తయిని పిలిచి నా నిమిత్తమై యవనుడైన అబ్షాలోమును దయచూపుడని ఆజ్ఞాపించాడు. జనులందరూ నిలుచుండగా రాజు అబ్షాలోమును గురించి అధిపతులకందరికీ ఆజ్ఞాపించాడు. దావీదు ఎవరు? అబ్షాలోముకి తండ్రి. తండ్రికి ఎంత ప్రేమ చూడు. దావీదుని చంపాలని చూసినా కానీ ఏమంటా ఉన్నాడు? ఆయన మటుకు మీరు ఆయన విషయంలో దయ చూపించాలంటే అర్థం ఏంటి? చంపొద్దని అర్థం కదా. ప్రజలు చచ్చిపోయినా పర్లేదు, కానీ నా కుమారుడు బ్రతుకుండాలి, ఆయన విషయంలో దయ చూపించాలి. కనుక దేవుని ప్రేమ దీని విషయంలో కనబడుతుంది. పిల్లలు మనమంతా కూడా దేవునికి శత్రువులమే. రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము, రోమన్స్ చాప్టర్ 5 ఎవరైనా చదవండమ్మా. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను ఎలా ప్రకటిస్తున్నాడు? ఎట్లనగా మన ఇద్దరు పాపంలో ఉండగానే క్రీస్తు మనతో చనిపోయాడు. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుస్తా ఉన్నాడు, తెలియపరుస్తా. ఎట్లా తెలియపరుస్తా ఉన్నాడు? మనం ఇంకను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాడు. మన దేవుడు ఎలాంటి దేవుడు? పరిశుద్ధుడైన దేవుడు. కనుక పరిశుద్ధుడు, మనము
పాపులను ఎవరు పరిశుద్ధుడైన దేవుడు ప్రేమిస్తాడా? ప్రేమించాడు. కనుక ప్రేమించి ఎప్పుడు చనిపోయినా మనం పరిశుద్ధంగా ఉన్నప్పుడు చనిపోయినాడా? మంచిగా ఉన్నప్పుడు చనిపోయినాడా? మన పాపులంగా ఉన్నప్పుడే మన దేవుడు మన కొరకు, క్రీస్తు మన కొరకు చనిపోయాడు. కనుక క్రీస్తు ప్రభు వారి ప్రేమ, దావీదు ప్రేమ కంపేర్ చేసి అలాగే ఉంది కదా. అబ్షాలోము ఎంత దావీదునే ఓడించి రాజ్యాన్ని ఆక్యుపై చేయాలనుకుంటున్నాడు. అలాంటి వ్యక్తిని కూడా దావీదు ప్రేమిస్తూ ఉన్నాడు. తన ప్రాణాన్ని కాపాడమని అధికారులకు, తన సైనికులకు, తన లీడర్స్ ఎవరైతే ముగ్గురు ఉన్నారు కదా, యోవాషు, అభిషై, ఇత్తై, ఆ ముగ్గురికి కూడా ఆజ్ఞాపించాడు. వాళ్ళని పిలిచి నా కుమారుని పట్ల దయచేయించాడు. కనుక దేవుడు కూడా మన ఎడల ఎంతో దయ చూపిస్తున్నాడు. మనం ఎంత మూర్ఖులమైనప్పటికీ, దేవునికి విరోధంగా నడుచుకున్నప్పటికీ, దేవునికి కాని పనులు చేస్తున్నప్పటికీ, దేవునికి ఇష్టంగా లేనప్పటికీ మనము అనేక సార్లు దేవునికి విరోధంగా నడుచుకున్నప్పటికీ సైతం దేవుని ప్రేమ మార్పు లేదు. ఆయన దావీదు చూపినట్టుగా మన విషయంలో కూడా తన ప్రేమను చూపిస్తూ వస్తా ఉన్నాడు. కనుక ఇంకొకటి చూడండి, అదే రోమిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 1వ వచనం. ఎవరైనా చదవండి. కాబట్టి విశ్వాస మూలంగా మనము నీతిమంతులముగా తీర్చబడి మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమానం. కనుక దేవునితో మనకి పీస్ ఎప్పుడు వచ్చింది? ఎలా వస్తుంది? యేసుక్రీస్తు ప్రభువారు రక్తము ద్వారానే మనము సమాధానము పొందుతూ వస్తాము. కాబట్టి నీతిమంతులమా? నీతిమంతులైన యేసుక్రీస్తు ప్రభువారు మన కొరకు మరణించడం ద్వారా, క్రీస్తు యేసు ద్వారానే దేవునితో దీన్ని బట్టి సమాధాన పడ్డ ఆ కారణాన్ని బట్టి మనం ఏం చేయాలంటే ప్రభువుకు థ్యాంక్ఫుల్ ఉండాలా. అక్షరాలు కూడా ఎక్కడో ఉండే కదా, దేవుడు దావీదు విరుద్ధంగా ఉంటే బ్రతిలాడి యోవాబు రికమెండేషన్ చేస్తా వస్తే తీసుకొని వచ్చిన తర్వాత ఎంత థ్యాంక్ఫుల్గా ఉండాలి తండ్రికి, కింగ్కు, రాజుకు. కానీ కృతజ్ఞత కలిగి ఉన్నాడా? లేదు. తనే నేనే న్యాయాధిపతిని అని చెప్పుకున్నాడు, హెబ్రోను పోయినాడు, నేనే ఏలుతున్నానని చెప్పి ప్రకటించుకుంటూ వచ్చినాడు. కనుక తండ్రికే వ్యతిరేకం. కనుక మనం కూడా దేవునికి వ్యతిరేకంగా ఎన్నో పనులు చేసినప్పటికీ దేవుడు మనల్ని క్షమించి మనల్ని మన ఎడల తన ప్రేమను క్రీస్తు ప్రభువారి ద్వారా వెల్లడి పరుస్తూ వస్తాడు. మళ్ళీ కుమ్మరి, మీ లెసన్ అంతా కూడా కుమ్మరి, మన్ను, పాత్రలే కదా. కుమ్మరి యేసుక్రీస్తు ప్రభువారు ఈ సాదృశ్యం కదా. అప్పుడు ఒక మెజల్ కూడా అది పూలకు ఉండేట కదా, వాస్. మీకు తెలుసు కదా, వాజులన్నీ పూలు పెట్టుకునే వాజులు డెకరేషన్ కొరకు వాడుకుంటూ వస్తారు. అవి చాలా డిజైన్ చేయబడి వస్తారు. కుండకి, మామూలు కుండకి, ఇంకా పూల వాజ్కి చాలా భేదం ఉంటుంది కదా. ఏదైనా ఒక వస్తువు మంచిగా చేయాలంటే దానికి ఇంకా చాలా కష్టపడాలి కదా. ఎవరు? కుమ్మరి దాన్ని డిజైన్ చేయాలి. అలాగే ఆ వెజిల్ చేసిన తర్వాత, వెజిల్ చేసేదానికి కుమ్మరి ఏం చేస్తాడు? మీకు తెలుసు కదా, మీరు ముందు కూడా విన్నాను. ఏం చేస్తాడు? మట్టిని తీసుకుంటాడు, దాన్ని చాలా దాంట్లో ఉన్న అన్ని నులుకలు అవన్నీ కూడా తీసివేయాలి. అది ఎంతో పెద్ద ప్రాసెస్. మంచిగా మెత్తగా నులుపైన పిండిలాగా అయిన తర్వాత, ముద్దలాగా అయిన తర్వాత ఆ మట్టిని ఒక పాత్రగా చేస్తాడు. పాత్రగా చేసి పెడితే అట్లనే ఉంటుందా? ఉందా? ఉండదు. దాన్ని ఏం చేయాలి? అదేంచి బట్టి అంటారు కదా మన భాషలో కదా, ఓవెన్ అంటారు. కనుక దాంట్లో చాలా వేడి చేయబడాలి, కాల్చబడినప్పుడే ఆ పాత్ర మళ్ళీ తీస్తే అది కరెక్ట్గా పగిలిపోదు అనమాట. జస్ట్ మట్టి కుండను చేసి కుమ్మరివాడు అలా పెట్టిందనుకోండి, అది ఎలా ఉంటుంది షేప్. జస్ట్ టచ్ చేసినా దాన్ని వాడుకునే దానికి ఉపయోగకరంగా ఉంటుందా? ఇలానే పగిలిపోతుంది, విరిగిపోతుంది, ముక్కల్లాగా చేయదు. కాబట్టి ఆ మట్టిలో చాలా అధికమైన
వేడి గుండా తీసుకొని వెళ్ళిన తర్వాత దాన్ని సిద్ధం చేసిన ఆ పాత్రను కుమ్మరి ఏం చేస్తాడు, చాలా పరిశీలనగా చూస్తాడు. ఎక్కడైనా లోపాలు ఉన్నాయేమో ముందుగా కుండ చాలా నీట్గా జాగ్రత్తగా కుండను సారె మీద చూస్తున్నారా. కుమ్మరి ఎప్పుడైనా పాత్రలు చేయడము చాలా జాగ్రత్తగా చాలా నైపుణ్యతగా దాన్ని తయారు చేసిన పాత్రను మళ్ళీ టెస్ట్ చేస్తాడు. ఎక్కడైనా లోపాలు ఉన్నాయా, విరిగిపోయేదానికి ఏమైనా ఛాన్సెస్ ఉన్నాయా చూసిన తర్వాతనే ఆ బట్టిలో పెడతారు. పెట్టిన తర్వాత ఆ వేడి గుండా వెళ్ళినప్పుడు మళ్ళీ ఆ వేడిలో నుంచి అది వేడి మంచి కాల్చబడ్డ తర్వాత ఆ పాత్రను తీస్తాడు. తీసిన తర్వాత మళ్ళీ పరీక్ష చేస్తాడు. అయితే కొన్ని పాత్రలు చక్కగా ఆ వేడికి ఎలాగ సిద్ధం చేసినాడో, ఎలాగ ప్రిపేర్ చేసినాడో కూడా, లేకుంటే ఉపవాస్ కానీ ఇంకే పాత్ర అయినా చక్కగా ఉండేది. కొన్ని పాత్రలకి ఆ వేడిని తట్టుకునేదానికి అంటే తట్టుకోవడానికి ఆ పాత్రకి ఇది లేక అదేమవుతుంది, పగుళ్ళు వస్తాయి. కొన్నిసార్లు మనం కూడా అంతే, వేడి లాంటి సమస్యలు వస్తాయి, అధికమైన వేడి అయిపోయి పగిలిపోతాం. అట్లాగే ఆ పాత్ర కూడా అంతే అనమాట. తిరిగి తీసినప్పుడు వాటికి ఏముంటాయి, పగుళ్ళు. దాన్ని ప్రొజెక్ట్ చేయాలి. అక్కడ ఆ పాత్ర ఏమున్నాయి, పగుళ్ళు కనపడుతున్నాయా, లైన్ సన్నగా పగుళ్ళు వచ్చేసినాయి. సరే, ఇప్పుడు పగుళ్ళు వచ్చేసినాయి కదా అని ఈ పాత్రను తీసుకుపోయి కుమ్మరి వెంటనే పడేయడంట. వెంటనే ఇంత కష్టపడ్డా, ఈ పాత్రను ఇంత చక్కగా డిజైన్ చేసిన, దీన్ని కాల్చిన, ఇంత సమయం దీనికి వెచ్చించిన, దీనికి ఏమొచ్చినాయి, పగుళ్ళు వచ్చినాయి అని తీసుకెళ్ళి దాన్ని పడేయడు, వేస్ట్ మెటీరియల్గా చూడడు దాన్ని. అయితే ఇంకొక ప్రాసెస్ కూడా దాన్ని చేస్తారనమాట. దీనికి పగుళ్ళు పోయడానికి ఒక సిమెంట్ లాంటి దాన్ని చేస్తారు. ఫాసూకా అనే ఒక పురుగట, ఇన్సెక్ట్స్. ఫాసూకా చెప్పండి, ఫాసూకా. అది ఎక్కడ ఉంటుందంటే, ఎడ్లు ఆక్సెస్ ఉంటాయి కదా, వాటి మీద అవి వాళ్తా ఉంటాయంట. ఆ ఇన్సెక్ట్ నుంచి బ్లడ్ కలెక్ట్ చేస్తారంట. ఆ బ్లడ్ కలెక్ట్ చేసి కుమ్మరి వాని ఇంట్లో పగిలిపోయిన చాలా పెంకులు ఉంటాయా ఉండవా, చాలా ఆ పెంకులను మెత్తగా పౌడర్ చేస్తాడు. మెత్తగా పౌడర్ చేసి చాలా సన్నగా చల్లిస్తాడనమాట. మీకు తెలుసు, బట్టతో కూడా చల్లిస్తారు, చాలా సిమెంట్ లాగా అవుతుంది. ఆ మట్టిని ఈ బ్లడ్తో కలిపేస్తాడు, ఒక పేస్ట్ లాగా చేస్తాడు. అది చేసి ఆ సన్నని ఆ క్రాక్స్ మీద దాన్ని పూస్తాడు అనమాట. పూసి ఇప్పుడు ఆ క్రాక్స్ ఆ పాత్రను ఏం చేస్తాడు, పంపిస్తాడు. ఎక్కడికి, ఓవెన్లోకి, ఆ బట్టిలోకి పంపిస్తాడు. బట్టిలోకి పంపిస్తే మళ్ళీ చూస్తాడు. అట్లా అన్ని పాత్రలు ఎన్ని చేయగలుగుతాడో మళ్ళీ క్రాక్ అయిన పాత్రలన్నింటినీ అందులోకి పంపిస్తాడు. అవి బయటికి తీస్తే కొన్ని చక్కగా ఏమైపోతాయి, క్రాక్ కనబడనే కనబడదు. ఆ క్రాక్ మొత్తం చక్కగా అంటుకుపోయి మంచిగా నునుపైన పాత్రగా ఉంటుంది. అయితే ఇంకొన్ని పాత్రలు ఏమైతాయంటే, అలా ఎంత ట్రై చేసినా కానీ అవి మళ్ళీ అతుక్కోవు. మళ్ళీ వేడి చేయగానే మళ్ళీ క్రాక్ కనబడతారు. అలాగే పిల్లలు, మనకు కూడా దేవుడు అనేక సార్లు ఛాన్సెస్ ఇస్తాడంట. దేవుని వాక్యం ద్వారా సరి చేయబడేదానికి, మన జీవితాలు కట్టబడేదానికి. క్రాక్స్ ఉంటాయి కదా, చాలా పతనాలు. ఈ క్రాక్స్ ఏమనుకోవచ్చు, మన లైఫ్లో ఉండే పతనాలు. ఈ పతనాలు సరి కావాలంటే మళ్ళీ దేవుడు, ప్రేమ కలిగిన దేవుడు అనేక రకాలను యూజ్ చేస్తూ వస్తాడన్నమాట. చాలా ఇక్కడ చూడండి, మనకి ఈరోజు ఇప్పుడు మీరు ఎక్కడికి వచ్చినారు, మందిరానికి వచ్చినారు. మందిరంలో ఏం జరుగుతుంది, VBS జరుగుతుంది. VBSలో మీకేం మీరు ఇష్టపడుతుంది, మెయిన్ లెసన్ ద్వారా బైబిల్లోని పాఠాలు. ఈ పాఠాలన్నీ జస్ట్ మామూలు లెసన్సా, మన లైఫ్స్ని కరెక్షన్ చేసేదానికి పాఠాలా, మన లైఫ్స్ని కరెక్షన్ చేసే పాఠాలు. ఇలాగ దేవుడు మందిరానికి వెళ్ళేదానికి వెళ్ళిక ద్వారా ఒక ఛాన్స్ ఇస్తాడు. అది విషయం. తర్వాత నెక్స్ట్ అది చర్చ్. తర్వాత క్లియర్గా లేదు కానీ
అదేంటి రేడియో. రేడియో అనమాట. ఈ దినాల్లో రేడియోలు ఎవరు వినడం లేదు, కానీ మేమైతే వినేటోళ్ళము. ఇప్పుడు టీవీస్లో ఉన్నాయి కదా, చాలా వాక్యాలు వినబడతాయి. టీవీ ఆన్ చేసి వ్యర్థమైన చూడకుండా అమ్మ వాళ్ళు ఇంట్లో ఉంటే ఏం చేస్తారు, వాక్యమే పెడతారు, మంచి మంచి పాటలే పెడతారు. అది కూడా వినుట ద్వారా విశ్వాసం కలుగుతుంది. అలా కూడా సరి చేసుకునేదానికి దేవుడు ఛాన్స్ ఇస్తూ వస్తాడు. అయితే అలా కూడా కరెక్షన్ చేసుకుంటున్నాను. ఇదేంటి, బైబుల్ కదా. నెక్స్ట్ బైబుల్. మన ఇళ్ళల్లో అందరి ఇళ్ళల్లో బైబిల్ ఉంటుంది. ఉంటుందా ఉండదా? ఒక్క బైబిల్ ఉంటుందా? చాలా బైబిల్స్ ఉంటాయి. ఇంకా కొంతమంది ఇళ్ళల్లో అయితే రకరకాల బైబిల్స్ ఉంటాయి కదా, రెఫరెన్స్ బైబిల్స్ ఉంటాయి. చాలా బైబిల్స్ ఉంటాయి. బైబిల్కి సంబంధించిన బుక్స్ మన పేరెంట్స్ కొంటూ వస్తారు. మంచిగా అన్ని చదువుకోవాలని పెడతా ఉంటారు. అయితే చాలామంది పిల్లలు బైబిలే చదువుతారా? ఈరోజు ఎంతమంది బైబిల్ చదువుకోవచ్చు? పైకి ఎత్తాలి. బాయ్స్ సైడ్ 4, గర్ల్స్ సైడ్ 4, 5, 6, 7 మెంబర్స్, 4 మెంబర్స్. అంటే హాఫ్ ఆఫ్ ద స్టూడెంట్ కూడా కాదు, సగం మంది పిల్లలు కూడా కాదు కదా, క్వార్టర్, పావుబడి. కాబట్టి దినవారం చదువుకునే సమయమే మనకు లేదు. ఉందా? అందుకే నేను చెప్తా, ప్రతిసారి మీరు విసుక్కొని తిట్టుకొని నన్ను ఏమన్నా అనుకోండి, నో బైబిల్ చెప్పండి, నో బైబిల్ నో బ్రేక్ఫాస్ట్ చెప్పండి, నో బీ చెప్పండి, నో బీ. బైబిల్ చదవకుండా బ్రేక్ఫాస్ట్ చెయ్యము అని తీర్మానం చేసుకోండి. అది మీ లైఫ్లో ఒక వాడుకగా చేసుకోవాలి. యేసు వారు వాడుక చొప్పున మందిరానికి వెళ్ళినాడు, వాడుక చొప్పున ప్రార్థన చేస్తూ వచ్చినాడు, లేదా తన కొన్ని హ్యాబిట్స్ చేసుకున్నాడు. ఉదయకాలమే లేచేది ఒక హ్యాబిట్, ప్రార్థనతో ఆరంభించేది ఒక హ్యాబిట్, బైబిల్ చదువుకోవడం ఒక హ్యాబిట్. కనుక ఎట్టి పరిస్థితుల్లో దాని నుంచి మనము తొలగిపోదు. మళ్ళీ నేను రేపు వస్తాను మీ క్లాస్. బైబిల్ ఎవరన్నా చదవకపోతే నిజంగా చాలా బాధకరమైన విషయం. ఇప్పుడు మీకు దాదాపు అందరికి హాలిడేస్ కదా, ఎగ్జామ్స్ అన్నీ అయిపోయినాయి, అందరు రిలాక్స్ ఉన్నారు. రిలాక్స్ మీద మంచిగా హాయిగా లేచి వచ్చి ఇట్లా కూర్చుంటారు. ఫస్ట్ బైబిలే మనల్ని కరెక్ట్ చేస్తుంది, మన దినభాగమే మనల్ని కరెక్షన్ చేస్తుంది. అలాగే బైబిల్ని ఎప్పుడు కూడా మనము నిర్లక్ష్యం చేయలేదు. నెక్స్ట్ పిక్చర్. అక్కడ కొంతమంది చాలా సువార్త కూడికలు మనం చూస్తూ వస్తాం కదా, స్పెషల్ మీటింగ్స్ అంటే ఈరోజు VBS కూడా మనకు స్పెషల్ మీటింగ్ లాగా కదా, ప్రత్యేకమైనదే. కనుక ఈ స్పెషల్ కూడికల ద్వారా కూడా దేవుని వాక్యం మీరు వినాలని, సరి చేయబడాలని దేవుని ఆశ. కనుక దేవుడు మనకి ఎన్నో ఏర్పాట్లు చేస్తాడు. పిల్లలు మనం కరెక్ట్ చేయబడాలి, మన జీవితంలో ఉన్న పగుళ్ళు చక్కపరచాలి. అయితే చాలాసార్లు వీటిని ఏవి మనము వినియోగించకుండా మన టైము వేస్ట్ చేస్తూ వస్తాం. అయినా దేవుడు కనికరించి మళ్ళీ ఛాన్స్ ఇస్తాడు. ఎందుకు? ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు కనుక. చూడండి, ఇలాంటి వాళ్ళే ఇప్పుడు ఎవరు అంటే మాటికి కరెక్షన్ చేసుకునేదానికి దేవుడు టైం ఇచ్చినా కానీ కరెక్షన్ చేసుకునే వాళ్ళు ఎవరు? దావీదు కుమారుడైన అబ్షాలోము. కనుక ఈ అబ్షాలోముకు ఒక పేరు పెట్టవచ్చు. ఏం పేరు? నాశనకరమైన ఉగ్రత పాత్ర. నాశనమునకు సిద్ధపడిన ఉగ్రత పాత్ర. చెప్పండి, నాశనమునకు సిద్ధపడిన ఉగ్రత పాత్ర. నాశనం అంటే కంప్లీట్గా నాశనం అయిపోవాలంటే ఇంకా అంతే వేస్ట్ అనమాట. అలాంటి దానికి సిద్ధపడింది ఎవరు? అబ్షాలోము అనే పాత్ర. మనం అలా ఉండాలా? దేవుడు అనేక ఛాన్సెస్ ఇచ్చినప్పుడు దాన్ని మనము వినియోగించుకోవాలి. రోమన్స్ 1:19-20 ఎవరైనా చదవండి అమ్మా. 1:19-20. ఎందుకనగా దేవుని గురించి శక్యమైనది ఏదో అది వారి మధ్య విషదమైనది. దేవుడు అది వారికి విషదపరచు. ఆయన అదృశ్య లక్షణములు ఆయన నిర్ణయశక్తియు దేవత్వము జగత్పత్తి మొదలుకొని సృష్టించబడిన వస్తువులను ఆలోచించడం వల్ల నిలబెడుతున్నది. కనుక మీరు నిరుతులై
నిరతురులై అంటే కరెక్షన్కు ఇష్టపడని వాళ్ళు. రోమన్స్ 9:22 ఏమన్నా చదవండి. రోమన్స్ 9:22. కనుక నాశనములకు సిద్ధపడి ఉగ్రత పాత్రైన ఘటములను, ఘటము అంటే వెజిల్ కదా, మనం కూడా ఒక వెజిల్స్ లాగా. యేసుప్రభువు వారు కుమ్మరి, మనం వెజిల్స్. కనుక నాశనములకు సిద్ధపడిన ఉగ్రతా ఘటములైన మనల్ని ఏం చేస్తా ఉన్నాడంట? దీర్ఘశాంతం. దేవుడు మనల్ని ఏం చేస్తా ఉన్నాడు? సహిస్తా ఉన్నాడు. ఇంకా ఇంకా దావీదు అబ్షలోము విషయంలో దీర్ఘశాంతం చూపించినట్టు మన విషయంలో కూడా దేవుడు దీర్ఘశాంతము చూపిస్తూ వస్తాడు. కనుక మనము పైన యేసుప్రభువు వారు సిలువలో మన కొరకు ఏమైనాడు? బలి, రక్తం చిందించాడు. కనుక దీని అందు ఎవరైతే విశ్వాసం వచ్చి జీవితాలు మార్చబడి రక్షణ పొందిన తర్వాత కూడా నాశనములకు సిద్ధపడిన ఉగ్రత పాత్రగా మనకు ఉండడము దేవునికి ఇష్టం లేదు. ఎల్లవేళలా అందుబాటులో యేసు రక్తం మనకు ఉన్నది. ఎప్పుడైనా ఏ సమయంలోనైనా యేసు రక్తంతో కడగబడి ఏమవుతాం? క్షమించబడతాం. దీన్ని ఎవరైతే నమ్ముతారో, నమ్ముతారు, వాళ్ళు ఏం చేయబడ్డారు? నాట్ కండెమ్, అంటే నాశనం నుంచి తప్పించబడతారు. ఉగ్రత పాత్రము అవ్వకుండా దేవుడు సహాయం చేస్తాడు. మనం విశ్వాసం వచ్చి యేసు రక్తంతో కడగబడినప్పుడు. కానీ ఈ పని ఎవరు చేయలేదు? అబ్షాలోము చేయలేదు. ఉగ్రత నాశనంలోకి సిద్ధపడిన ఉగ్రత పాత్రగానే ఉంటూ వచ్చినారు. ఏమైంది? యుద్ధంలో ఎవరు గెలిచినారు? అబ్షాలోముకు సంబంధించిన వాళ్ళని అందరినీ చూడండి ఏమైంది. 7వ వచనం, ఇశ్రాయేలు దావీదు సేవకుల ఎదుట నిలవలేక ఓడిపోయిరి. ఆ దినమున 20,000 మంది అక్కడ హతులైరి. యుద్ధం ఆ ప్రదేశం అంతటను వ్యాపించెను. మరి నాటి దినమున కత్తి చేత కూలిన వారి కంటే ఎక్కువ మంది అడవిలో చిక్కుబడి నాశనం అయిపోయినారు. అబ్షాలోము ఏం చేసినాడు? కంచెరగాడి మీద ఎక్కి ఇంకా పోతా ఉన్నాడు. ఎక్కిపోవచ్చు దావీదు సేవకులకు ఎదురాయి. అక్కడి నుంచి దావీదు సేవకులు వస్తూ ఉన్నారు, ఈయన పరిగెత్తుతా ఉన్నాడు. పరిగెత్తినప్పుడు ఏమైనాడు? అబ్షాలోము చాలా అందమైనది కదా. అబ్షాలోముకు ఎంత పెద్ద హెయిర్ ఉండేది? పొడుగాటి హెయిర్. కనుక ఆయన కంచెరగాడిద మీద పరిగెడతా ఉన్నప్పుడు గాలికి ఏమైనాయి? ఆ వెంట్రుకలు లేచినాయి. ఏమైంది? గొప్ప మస్తకి వృక్షం, ఒక పెద్ద వృక్షానికి, మస్తకి అనే ఆ చెట్టుకి తన వెంట్రుకలు చిక్కుబడిపోయినాయి. గాడిద ఏమైంది? పరిగెత్తుకొని వెళ్ళిపోయింది. వెంట్రుకలు ఆ వృక్షానికి చిక్కులు పడి అలాగే చిక్కుపోయినాడు. గాడిద వెళ్ళిపోయింది. ఇప్పుడు భూమికి ఆకాశానికి ఏమైతాడు? ప్రేలాడతాడు. ఎంత ఘోరమైన పరిస్థితి కదా. తప్పించుకోవాలనుకున్నా అక్కడి నుంచి ఎవరు వస్తూ ఉన్నాడు? ఎదురుగా దావీదు సైతం. కాబట్టి ఇంకా దావీదు అయితే ఒక ఆజ్ఞ ఇచ్చినాడు. ఏమని? నా కుమారుడైన అబ్షాలోము మీద దయ చూపించండి. కానీ యోవాబుకి చాలా కోపంగా ఉంది కదా. సైన్యాధిపతి ఇంత నష్టం తెచ్చినా కానీ ఈయనని ఇంకా ప్రేమిస్తూనే ఉంటాడు దావీదు అని చెప్పి తనే ఏం చేస్తున్నాడు? బాణాలు వేసి చూడండి, యోవాబుతో చెప్పిండు, నేను 10th verse ఒక దాని నుంచి చూసుకోవచ్చు. అబ్షాలోము మస్తకి వృక్షం కింద వేలాడి చూడుట నేను చూస్తున్నాను యోవాబుతో చెప్పినప్పుడు, యోవాబు నీవు చూచి ఇంటివి నేలకున్నట్లు నీవు అతని కొట్టకపోతేవేవి, నీవు అతన్ని చంపినేడలా నేను ఇంత 10 తులముల వెండి ఒక నడికట్టు నీకు ఇచ్చిందునని తనకు సమాచారం చెప్పిన వాడితో ఆయన. అందుకు వాడు ఎవరినైనా అబ్షాలోమును ఎవడునూ ముట్టకుండా జాగ్రత్త పడునని రాజు నీకును అభిషేకించని ఆజ్ఞ ఇచ్చినాడు కదా. అంటే కూడా యోవాబు ఏం చేస్తున్నాడు? యోవాబు నీవు చేయ వరకు 14th verse నేను కాచుకొని ఉంటున్నా అని చెప్పి 3 బాణములు చేత పట్టుకొని పోయి మస్తకి వృక్షంలో వేలాడు జింకను ప్రాణంతో ఉన్న అబ్షాలోము యొక్క
గుండెకు గురిపెట్టి తన ఆయుధములు మోయేవారు 10 మంది చుట్టుకొని ఉండగా అబ్షాలోము కొట్టి చంపేశారు. యోవాబు చేతిలో చచ్చిపోయినాడు. కనుక జనులు ఏం చేస్తున్నారంట, అబ్షాలోము కళేబరాన్ని తీసినారు, పెద్ద గోతిలో, అడవిలో ఉన్న పెద్ద గోతిలో పడవేసినారు. పడవేసి ఏం చేసినారు, దాని మీద పెద్ద రాళ్ళ కుప్ప, దాని మీద 17th verse దాని మీద పేర్చిన తర్వాత ఇశ్రాయేలు వారందరూ తమ తమ ఇళ్లకు పోయినారు. కనుక అక్కడ ఒక స్తంభం కూడా ముందే తన కుమారులు చేసి పెట్టినారంట. అదే ఆ స్తంభం పెట్టినారు. నేటి వరకు కూడా ఆ స్తంభము ఇశ్రాయేల్ దేశంలో అట్లానే ఉంది. దాని పేరు అబ్షాలోము స్తంభం అని దానికి పేరు. అలాగూ ఉగ్రత నాశనమునకు సిద్ధపడిన ఉగ్రత పాత్రగా అబ్షాలోము ఏమైపోయినాడు, చనిపోయినాడు. కనుక విశ్వాసం ఉంచితే మనకు తీర్పు తీర్చబడదు. జాన్ 3:18 ఎవరైనా చదవండి. యోహాను 3:18. చాలు. ఆయన ఎందుకు విశ్వాసం ఉంచే వారికి ఏం లేదు, తీర్పు తీర్చబడదు. తీర్పు నుంచి మనము తప్పించబడతాం. అబ్షాలోముకి విశ్వాసము లేదు, తన జీవితాన్ని సరి చేసుకోవడం కూడా ఇష్టం లేదు. అలాగూ తన లైఫ్ ఎండ్ అయిపోయింది. ఇప్పుడు 2 Samuel 19th chapter వస్తాం మనము. ఎవరైతే నమ్మరో వాళ్ళు వాళ్ళు ముందుగానే సిద్ధపరచబడిన పాత్ర. ఎవరిలాగా అక్షర్ వాళ్ళు అసలు నమ్మరు, విశ్వాసం ఉంచనే ఉంచారు. కాబట్టి వాళ్ళు ఆల్రెడీ నాశనమునకు సిద్ధపరచబడిన పాత్రలుగా ఉంటారు. కనుక అసలు యాక్చువల్లీ దావీదుకు మిగతా వాళ్ళకి వచ్చిన చూడండి కొన్నిసార్లు అసూయ ద్వారా కూడా. 2 Samuel 19th chapterలోకి వస్తాం మనము. 19th chapter రెండో భాగము 41 verse ఎవరైనా చదవండి. ఇట్లుండగా నేను చదువుతాను. ఇట్లుండగా ఇశ్రాయేలు వారందరూ రాజులతో వచ్చి, మా సహోదరులకు యూదా వారు ఎందుకు నిన్ను దొంగిలించుకొని నీ ఇంటి వాడిని నీ వాడిని యోర్దాను యుద్ధలకు తోడుకొని వచ్చారని అడగగా. కనుక ఇశ్రాయేలు ప్రజలు ఎన్ని గోత్రాలు, 12 గోత్రాలు. కనుక ఇజ్రాయేల్ ప్రజల్లో కొన్ని వాళ్ళు వచ్చి ఎవరిని అడుగుతా ఉన్నారు, యూదా 2 గోత్రాలు, ఇజ్రాయేల్ 10 గోత్రాలు. వీళ్ళు వచ్చి మీరు ఎందుకు విభేదాలు వచ్చాయి, దావీదు తీసుకొని వెళ్ళిపోయినారు, మనమంతా ఒకటి కదా అని. ఆ విభేదాలతో పాటు ఏమొచ్చింది వాళ్ళ లైఫ్లో అంటే అసూయ వచ్చింది. ఇంకా అసూయ ద్వారా ఏమొస్తుంది, జెలసీ, ఓర్చుకోలేని పరిస్థితి. అసూయ ద్వారా కలహము వస్తుంది. కనుక ఇప్పుడు 10 గోత్రాలు ఇశ్రాయేలు, టోటల్ 12 గోత్రాలు తెలుసు కదా. 10 గోత్రాల వాడు ఇశ్రాయేలు అంటారు, 2 గోత్రాలను యూదా అంటారు. కనుక ఈ ఇశ్రాయేలు మొత్తం ఆ చాప్టర్ అంతట్లో కూడా ఉంటుంది. వీళ్ళు ఎవరిని వెంబడిస్తూ వచ్చినారు అని అంటే చూడండి, షేబాను వెంబడిస్తూ వచ్చినారు. ఇది 2 Samuel 20:1-2 చదవండి ఎవరైనా. 2 Samuel 20. బెన్యామీన్ చదవండి. బిక్రీ కుమారుడైన షెబయాను పనికిమాలిన వాడు వాడు దావీదు నందు మనకు భాగం లేదు, ఇశ్రాయేలు కుమారుని యందు మనకు స్వాస్థ్యం ఎంత మాత్రమూ లేదు. ఇశ్రాయేలు వారలారా, మీరందరూ మీ గుడారములకు పొందని బాకా ఊది ప్రకటన చేయగా ఇశ్రాయేలు వారందరూ దావీదును విడిచి బిక్రీ కుమారుడైన షేబాను వెంబడించి, అయితే యోర్దాను నది నుండి యెరూషలేము వరకు యూదా వారు రాజును హత్తుకున్నారు. యూదా వారేమో రాజును హత్తుకున్నారు. 10 గోత్రాల వారు ఏం చేస్తున్నారు, దావీదును విడిచి వెళ్ళిపోయినారు. కనుక దీనికి లీడర్ ఎవరు, షెబా అనే ఆయనకి ఒక మంచి బిరుదు ఇచ్చినాడు బైబిల్ పరిశుద్ధాత్ముడు. ఏం పేరు అది, మంచి టైటిల్ చదవలే ఇప్పుడు, పనికి మాలినవాడు. మనల్ని ఎవరన్నా అట్లా పనికి మాలినవాడు అంటే ఎంత ఇష్టం కదా మనకి. ఇష్టమా? ఇష్టం లేదు కదా, చాలా కోపం వచ్చేస్తుంది. కనుక శివకు పరిశుద్ధాత్మ దేవుడు అసూయ కలహం తెచ్చిన వాళ్ళని ఏమన్నాడు, పనికి మాలినవాడు. అచ్చడున్నాడు వాడు 10 గోత్రాలను పక్కకి చేసేసాడు.
2 గోత్రాలు విడిపోతూ వచ్చినారు. కనుక అసూయ ద్వారా ఇలాంటివన్నీ వస్తాయి. కనుక తర్వాత చూడండి, అభిషై ఈ షేబాను చంపుటకు దావీదు ఎవరిని పంపించినాడు తెలుసా? చూడండి 4-5 వచనాలు ఎవరైనా చదవండి. తర్వాత రాజు అమాషాను పిలువనంపి 3 దినములలోగా నీవు నా దగ్గర యూదావాడిని సమకూర్చి ఇక్కడ హాజరు కమ్మని ఆజ్ఞాపించగా అమాష యూదావాడిని సమకూర్చుటకై వెళ్ళిపోయాను. అతడు ఆలస్యం చేసినందున అతనికి నిర్ణయించిన కాలం మీరిపోయినప్పుడు దావీదు అభిషైని పిలువనంపి బిక్రీ కుమారుడైన షెబ అబ్షలోము కంటే మనకు ఎక్కువ కీడు చేయడు, వాడు ప్రాకారం గల పట్టణంలో నుంచి మనకు దొరకకపోనేమో కనుక నీవు నీ ఏలినవాడి సేవకులను వెంటబెట్టుకొని పోయి వాడిని తరిమి పట్టుకొనమని ఆజ్ఞాపించాను. కనుక ఇలాగూ చూడండి, ఎవరిని బిక్రీని చంపమని ఫస్ట్ ఎవరిని పంపించిండు? అమాషాన్ని పంపించిండు. అమాషాన్ని లేట్ చేస్తే మళ్ళీ ఎవరిని పంపించినాడు? అభిషైని పంపించినాడు. కనుక ఈ అభిషయి మళ్ళీ 8th verse, వారు గిబియోన్లో ఉన్న పెద్ద బండ దగ్గరికి రాగా అమాషా వారిని కలియవచ్చెను. యోవాబు తాను తొడుక్కున్న చొక్కాయి పైన బిగించి ఉన్న నడికట్టుకు వరగల కత్తి పట్టుకొని ఉండగా ఆ వరవదులై కత్తి నేలబడినప్పుడు యోవాబు అమాషాతో, నా సహోదర, నీవు క్షేమంగా ఉన్నావా అనుచు అమాషాను గుర్తు పెట్టుకున్నట్లుగా కుడి చేత అతని గడ్డం పట్టుకొని అమాషా యోవాబు చేతిలో ఉన్న కత్తిని చూడగా తను కాపాడుకొనక ఉండగా యోవాబు అతని కడుపులో దాన్ని గుచ్చిన తోడని అతని చూడండి. ఇదంతా కూడా ఈ ఇన్సిడెంట్ అంతా కూడా జరిగింది జెలసీనెస్, అసూయ. యోవాబును పంపించకుండా దావీదు ఎవరికి అప్పచెప్పినాడు ఆ పని? అభిషై కదా. కనుక ఆ జెలసీనెస్ తోటి ఇప్పుడు ఏం చేస్తున్నాడు? ఫస్ట్ అమాషాన్ని పంపించినాడు కదా. వెంటనే యోవాబు ఏం చేస్తున్నాడు? కత్తితోటి పొడిచి చెప్పకుండా బాగున్నామని మాట్లాడుతూనే ఆయనని కత్తితో చంపేస్తాడు. కనుక ఈ విధానంలో ఏమొచ్చింది? మరణం వచ్చింది. అసూయ ద్వారా ఏమొచ్చింది? ఎంతకనంటే ఏ పని అయినా చేయడానికి ఏమైపోతాం? తెగించేస్తాం అన్నమాట. ఫస్ట్ అసూయనే మనం కరెక్షన్ చేసుకుంటే దాన్ని నుంచి విడుదల పొందుతాం. అది కరెక్షన్ చేసుకునే దానికి దేవుడు మనకి వాక్యాన్ని ఇచ్చినాడు, సంఘం ఇచ్చినాడు, ప్రత్యేక కూడికలు ఇచ్చినాడు, రకరకాల పరిస్థితుల్ని అనుకూలపరిచినప్పటికీ వాటిని సరి చేసుకోకపోతే ఏమైపోతాం? నాశనములకు సిద్ధపరచబడిన ఉగ్రతాపాతలుగా మనము అవుతాం. కనుక చూడండి, తర్వాత ఇది 2 lessons ఇది మనకి టైం ఇంకా చిన్న సరే మన అందరేమో లేట్ చేయకుండా వేరే దగ్గర వెళ్ళయింది కానీ మనల్ని మెల్ల చేయమని వేరే వాళ్ళు. సరే, ఇది మీకు ఇది ఇష్టం 2 lessons ఒకే లెసన్గా యాడ్ చేసుకోవచ్చు. ఇంకో లెసన్ వెళ్ళిపోదాం. ఇష్టమైన పాత్రలు, ఇష్టము కాని పాత్రలు కూడా ఉంటాయి. కనుక ఇక్కడ ఒక పాత్ర ఉంటుందండి. పెద్దది చూడండి. దేవునికి ఇష్టం కాని పాత్ర ఏమిటి? జెలసీ అంటే అసూయ ద్వారా ఏమొస్తాయి? వికెట్ థాట్స్ ఏమైనాయి? వికెట్ డీడ్స్ అయినాయి. డీడ్స్ అంటే క్రియలు. అసూయ వచ్చింది, అసూయ ద్వారా థాట్స్లోకి వెళ్ళిపోయింది. థాట్స్ ఏమైంది? డీడ్స్ లాగా క్రియల రూపకంగా మారింది. కనుక ఉగ్రత పాత్ర అని దానికి పేరు పెట్టబడింది. ఇక్కడ చూడండి, ఈ ఉగ్రత పాత్ర సెకండ్ కొన్నిసార్లు మన ఇంట్లో పాత కుండలు లాంటివి ఉంటాయి కదా, పగిలిపోతాయి, సిమెంట్ పెడతారు, రకరకాల ప్రయత్నాలు చేస్తారు. అవి దేనికి కూడా ఇది కాకపోతే ఆ వాటర్ కానీ దేనికి ఏదైనా నింపుకునే దానికి అది యోగ్యమైనది కాదు. అప్పుడు మమ్మీ వాళ్ళు ఏం చేస్తారు? బ్యాక్ యార్డ్ వెనక చెత్త వేయడానికి ఉపయోగపడతారు కదా.
చెత్త వేయడానికి ఉపయోగపడుతుంది. ఇదేంటి? నాశనంకు సిద్ధపరచబడిన ఉగ్రతా పాత్ర. చూడంతా చెత్త వేస్తే ఆ చెత్త అంతా మురిగిపోయి ఏమైపోతుంది? కంపు అయిపోతుంది, బ్యాడ్ స్మెల్ వస్తుంది. అది మనకి ఉపయోగకరంగా ఉండదు కనుక అది ఉగ్రత పాత్ర. ఇంకొక పాత్ర చూస్తాం చూడండి. ఇది దేవునికి ఇష్టమైన పాత్ర. దేవునికి ఇష్టమైన పాత్రగా ఉండాలని దేవుడు ప్లెజర్. దేవునికి ఇష్టమైన పాత్ర. థాట్ఫుల్నెస్, ఆలోచన కలిగి ఉంటాం, ఇది సరియా కాదా అని. తర్వాత చూడండి వాళ్ళ జీవితంలో ఏముంటుంది? లవ్, ప్రేమ ఉంటుంది. ప్రేమకు బదులుగా నాశనకరమైన పాత్రలో ఏముంటుంది? జెలసీనెస్ ఉంటుంది. జెలసీనెస్ థాట్స్లోకి మారి థాట్స్ డీడ్స్లోకి మారుతుంది. ఇక్కడ లవ్ ఏం చేస్తుంది? కైండ్నెస్. ఇది ఎవరికి ఎగ్జాంపుల్గా ఉంది? దావీదు. దుష్టుడైన అబ్షాలోం మీద ఏముంది? ప్రేమ ఉంది, కైండ్నెస్ చూపిస్తూ ఉంటాడు, కనికరం చూపించేదానికి ఇష్టపడతా ఉంటాడు. అలాగే దేవుడే మనల్ని స్వయంగా అలా దావీదులాగా ప్రేమించాడు. ఇక్కడ ఒక అమ్మాయి, తన ఫేస్ ఎలా ఉంది? సంతోషంగా ఉందా? హ్యాపీగా ఉందా? హ్యాపీగా లేదు. గునుగుడు, సనుగుడు. ఎందుకు? తన లైఫ్ అంతా ఇలాంటి వికెడ్నెస్తో లేకపోతే జెలసీతో, అసూయతో నింపబడిన పాత్ర అనమాట. కనుక ఇంకొక హ్యాపీగా ఉంది. దేవుడు మనల్ని సృష్టించింది ఎందుకు? యెషయా గ్రంథము 43వ అధ్యాయము 21 ఎవరైనా చదవండి. చదవండి గట్టిగా. దేవుని కొరకు మనము సృష్టించబడినాము, నిర్మించబడిన మనం చేయవలసింది ఏంటి? స్తోత్రము ప్రచురణ. అంటే దేవుణ్ణి స్తుతించాలి, దేవుని గుణగణాలు ఇతరులకు చెప్పాలి. కనుక వాళ్ళు ఎట్లా ఉంటారు? హ్యాపీగా ఉంటారా? ఉండరా? అంటే దేవుడిలో మనం ఆనందించాలా, సంతోషించాలా. ఉగ్రత పాత్రలకు, నాశనకరమైన పాత్రలుగా మనం ఉండడము దేవునికి ఏమాత్రము ఇష్టం లేదు, ఆయన చిత్తం కూడా కాదు. ఎందుకంటే మనల్ని ఏ ఉద్దేశంతో సృష్టించినాడు? తనకు స్తోత్రములు ప్రచురం చేసేదానికి దేవుడు మనల్ని సృష్టిస్తూ వచ్చాడు. మొదటగా అనేకసార్లు ప్రభుని స్తుతించామో, ఎప్పుడైతే స్తుతిస్తామో ఆయన యందు ఆనందించడం. కీర్తనలు సామ్ 141:11 ఎవరైనా చదవండి. సామ్ 141:11 లేదా 149:4 తన ప్రజలేంది ఏం గలవాడంట? ప్రీతి అంటే ఇష్టం కలిగిన వాడు. ఇంకొక దగ్గర ఏముంది? ఆయన ప్రజలేంది యెహోవా ఆనందిస్తాడు, సంతోషిస్తాడు. ఎందుకు? దాని కొరకు సంతోషించాలని. చూడండి, మనం ఏమన్నా ఒక వస్తువు అనుకుంటాము, లేకపోతే ఒక వస్తువు అది అది తెచ్చడం ద్వారా మనకి ఏమొస్తుంది? మన లైఫ్లో హ్యాపీనెస్ వస్తుంది కదా. ఏదన్నా మనకు ఒక వస్తువు ఇష్టం కలిగి ఉంటాం, బట్టలు అంటే కదా. ఇష్టం లేని వస్తువులు మన దగ్గర ఉంచుకునేదానికి ఇష్టపడతామా? ఇష్టపడం. అలాగే దేవుడు మనల్ని ఎందుకు సృష్టించినాడంటే ఆయనకు స్తోత్రము ప్రకటించేదానికి, స్తోత్రం చెల్లించేదానికి, ఆయనను ఒక మాటలో చెప్పాలంటే దేవుణ్ణి సంతోషపరిచేదానికి దేవుని సృష్టి అయిన, దేవుడు సిద్ధపరిచిన పాత్రలమై ఉంటున్నాం. కనుక ఈరోజు ఎలాంటి పాత్రలుగా ఉన్నాము? ఆయన ప్లెజర్, సంతోషాన్ని తెచ్చే పాత్రలుగా ఉన్నామా? ఇంకా దుఃఖాన్ని కలగజేసి నాశనానికి సిద్ధపరచబడిన ఎవరిలాగా? అబ్షాలోము లాంటి వాళ్ళలాగా కృతజ్ఞత లేని వారిగా ఉంటున్నామా? దేవుడు మనల్ని ఎంత కనికరించినాడు, దేవుడు మనల్ని ప్రేమించినాడు. పాపులం, దేవునికి శత్రువులమైన మనల్ని యేసుక్రీస్తు ప్రభువు మనల్ని ప్రేమించినాడు. తండ్రితో సమాధానము
సమాధానపరిచినాడు పరలోకపు తండ్రి. కనుక దీన్ని బట్టి ప్రతిరోజు మనం స్థుతిస్తే ఏం చేయబడతాము? చూడండి వాళ్ళు ఏం చేస్తా ఉన్నారు? అసూయ ద్వారా 2 భాగాలు అయిపోయినారు, కొట్లాడుతూ ఉన్నారు. ఆ దేవుడు దాని కొరకు కాదు మనల్ని సృష్టించింది. క్లోజ్ చేస్తాం. హ్యాపీగా ప్రభువును స్థుతించేదానికే దేవుడు మళ్ళీ ఏర్పాటు చేసుకుంటూ వచ్చాను. కనుక ఈరోజు మీ మెమరీ వర్స్ లెసన్ 3 అంకిత వాక్యం. యాకోబు 3:16, జేమ్స్ 3:16. ఎవరైనా చదవండి. యాకోబు పత్రిక 3:16. మత్సరం అంటే జెలసీ. అక్కడ ప్రతి నీచ కార్యము అలా ఉండకుండానట్లు దేవుడు మనకు సహాయం చేయగాక. మిగతాది మీకు ఏదైనా అర్థం కాకపోతే గ్రూప్ టీచర్స్ చెప్తారు. మన లెసన్ పేరు ఏంటి? ఉగ్రత పాత్రలు ఇష్టమైన పాత్ర. అంటే ఇష్టమైన పాత్రగా ఉండాలంటే నీ చేతుల్లోనే. కనుక దేవుడు అనేక మార్గాలు మనకు చూపిస్తుంది. గ్రూప్స్లోకి వెళ్దాం, చిన్న ప్రార్థన తీసుకుందాం. ప్రియమైన తండ్రి, పరిశుద్ధమైన దేవా, మీ పాత్రలకు ఎంతో వందనాలు. ఆయన మరి ఉగ్రత పాత్రలు దేవునికి ఇష్టమైన పాత్రలను లెసన్ మా ముందుకు తీసుకొని వచ్చినారు. దావీదు అబ్షాలోం యొక్క జీవితాలను మా ముందు ఉంచినారు. అబ్షాలోం వల్లే తిరుగుబాటు స్వభావంతో ఆయన ఉగ్రత నాశనంలోకి సిద్ధపరచబడిన ఉగ్రత పాత్రలుగా మేము ఉండబడినట్లు మాకు అన్నీ కూడా అనుకూలపరుస్తూ వచ్చినారు. అనేక మీటింగ్స్, ప్రత్యేకమైన కూడికలు, వాక్యము, ఇలా అనేక రీతిలో మాతో మాట్లాడుతూ మమ్మల్ని సరిచేయడానికి ఇష్టపడతా ఉన్నాను తండ్రి. మీకు ఎంతో విశ్వాసంతో మీరు అర్థం చేత కడగబడిన వారమై మీకు ఇష్టమైన పాత్రలుగా మా బిడ్డలు మేము సిద్ధపడ్డ మీ సహాయాన్ని కోరుకుంటూ యేసు ప్రభు వారి శ్రేష్టమైన నామంలో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. తరగతికి వెళ్ళండి. నిన్నటి నాన్న ఇలా గ్రూప్స్లో కూర్చున్నారో అలాగే కూర్చోండి. కొత్తగా వచ్చిన వాళ్ళకి ఆటవాళ్ళు హెల్ప్ చేస్తారు.